తెలుగు అస్ట్రల్ లైఫ్ ఛానల్ కి అందరికి నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీ గమ్యాన్ని మార్చే 3 రహస్య అద్భుతాలు అవేమిటో ఇప్పుడు వెంటనే తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, ఎప్పుడైనా మీతో ఇలా జరిగిందా? మీరు ఏదైనా మూసి ఉన్న తలుపు ముందు నిలబడి నిరాశతో ఆశలు కోల్పోయి ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆ తలుపు తనంతట తానుగా తెరుచుకొని ఆ తలుపు అవతల మీరు కలలో కూడా బహుశా ఊహించినవన్నీ అక్కడ ఉండడం. ఒకవేళ ఈ రోజు వరకు అలా జరగకపోతే ఇక ఇప్పుడు జరగవచ్చు. ఎందుకంటే బ్రహ్మాండం తన నిశ్శబ్దాన్ని వేడబోతుంది. కుంభరాశి స్నేహితులారా, నక్షత్రాల ప్రపంచంలో కొన్ని సమయాలు కేవలం గడియారపు ముళ్ళుగా మాత్రమే రావని మీకు తెలుసా? అవి మీ జీవితాన్ని సరైన గమ్యాన్ని చేర్చే రహదారిగా మారుస్తాయి. మీ అదృష్టానికి ఉన్న అడ్డంకులను తొలగించే విద్య సోపానాలు అలాంటి ఒక మాంత్రిక రహస్య మరియు గుప్త శక్తులతో నిండిన సమయం మీ జీవితంలోకి రాబోతుంది. ఈ రాబోయే 24 గంటలు, అవును, ఈ రాబోయే 24 గంటల్లో మీ చెవులో 3 అలాంటి రహస్య శుభవార్తలు వినిపిస్తాయి. అవి మీ ముఖంపై చిరునవ్వు తీసుకురావడమే కాకుండా మీ ఆత్మను తృప్తిపరుస్తాయి. మీరు ఆ రహస్యాలను తెలుసుకునే ధైర్యం కలిగి ఉన్నారా? నమస్కారం స్నేహితులారా, వీడియోను ప్రారంభించే ముందు ఎవరైతే పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత, పార్వతీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, జై పార్వతీమాత, జై లక్ష్మీమాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరియు స్నేహితులారా, గ్రహాలు మరియు నక్షత్రాల ప్రపంచంలో అత్యంత ఖచ్చితమైన మరియు నమ్మకమైన అద్భుతం జరగబోతుంది. అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది. ఈ రోజు మనం మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇవ్వబోతున్న ఆ సమయ చక్రాన్ని పూర్తిగా తెలుసుకుందాం. మనం మాట్లాడుకున్నది రాబోయే 24 గంటల గురించి. ఈ రోజు వీడియో ఏ సాధారణ రాశి ఫలం కాదు. ఈ రోజు నేను మీకు చెప్తున్నాను ఎలా గ్రహాల గమనం, ముఖ్యంగా మీ రాశి అధిపతి శనిదేవుడు మరియు మనకారకుడైన చంద్రుడు కలిసి ఒక అలాంటి రహస్య పథకాన్ని రచించారు. దాని ప్రకారం ఇప్పటి వరకు మీ నుండి దాచబడిన ఆ 3 విషయాలు మీకు దక్కబోతున్నాయి. మనం లోతుగా వెళ్లి తెలుసుకుందాం. ఈ 3 శుభవార్తలు ఏమిటి? వీటి ప్రభావం మీ ధనం, కుటుంబం మరియు అస్తిత్వంపై ఎలా ఉంటుంది? మరియు ఈ సందేశం చివరిలో మీకు ఈ 24 గంటల కోసం ఒక ప్రత్యేక గుప్త మరియు సిద్ధ పరిహారం చెప్తాను. అది మీ ఒడిలో సంతోషాలను ఎల్లప్పటికీ కట్టి ఉంచుతుంది. అందుకే మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన 15 నిమిషాలు మాకు సమయం ఇవ్వండి. మరియు ఈ సమాచారంలోని ఒక్క ముక్కను కూడా విస్మరించకండి. ఎందుకంటే ఈ రోజు నేను మీ నిద్రిస్తున్న అదృష్టాన్ని మేల్కొల్పడానికి వచ్చాను. మరియు స్నేహితులారా, వీడియోని మాత్రం మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే ముఖ్యమైన విషయాలు ఏమిటో మీకు జరగబోయే విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. మరి స్నేహితులారా, మీరు కాలపురుషుడి 11వ రాశి. కుంభ అంటే కుండ. మీరు లోపల ఎంతో దాచుకున్నారు. జ్ఞానం, భావోద్వేగాలు, రహస్యాలు మరియు మరెంతో బాధ. గత కొంతకాలంగా నేను చూస్తున్నాను మరియు నా దగ్గరకు ఎంతో మంది కుంభరాశి వారి జాతకులు కూడా వచ్చారు. అవి ఏమి చెప్తున్నాయంటే, మీరు ఒక వింత గందరగోళంలో జీవిస్తున్నారు. ఒక నిమిషం అంతా బాగుంది అనిపిస్తే మరో క్షణం అంతా చేజారిపోతున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుత సమయం భగవంతుడైన శివుడికి మరియు ఆయన శిరస్సుపై విరజిల్లే చంద్రదేవుడికి అనుకూలకంగా ఉంది. జ్యోతిష శాస్త్రంలో కూడా ఈ సమయం మనసు, భావోద్వేగాలు మరియు గుప్త ధనానికి సంబంధించిందిగా పరిగణించబడుతుంది. గ్రహస్థితి స్పష్టంగా ఈశ్వర చేస్తున్నాయి. ఈ సమయంలో ఏర్పడే త్రిగహి యోగం ప్రభావం మరియు చంద్రుడి ప్రత్యేక సంచారం మీకోసం అదృష్ట ద్వారాలను తెలుస్తుంది. నేను గుప్త శుభవార్త అన్నప్పుడు దాని అర్థం ఏ సంతోషం గురించి అయితే మీరు ఆలోచించడం లేదో లేదా దేనిపై ఆశ వదిలేసుకున్నారో అది అని. ఇవి ఆ సంతోషాలు. ఇవి అట్టహాసంగా కాకుండా నిశ్శబ్దంగా మీ ఇంట్లోకి ప్రవేశించి మీ జీవితాన్ని మారుస్తాయి. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ తెరను తొలగించి తెలుసుకుందాం. ఈ 24 గంటల్లోపు మీకోసం వేచి ఉన్న ఆ మొదటి గుప్త శుభవార్త ఏమిటి? మరి స్నేహితులారా, కుంభరాశి వారికి ధనం జీవితానికి ఒక అవసరమైన శక్తి. మీరు ధనం కోసం పోరాడారు, శ్రమించారు. చాలాసార్లు డబ్బు చేతికి వచ్చి చేజారిపోయింది. కానీ రాబోయే 24 గంటల్లో మొదటి పెద్ద వార్త మీ ఆర్థిక రంగానికి సంబంధించింది. మరియు నేను రహస్య అనే పదాన్ని వాడాను. దీని అర్థం చాలా లోతైనది. గ్రహాలు అలాంటి సహకారం ఏర్పడుతుంది. దీనివల్ల మీకు ఆ డబ్బు లభించవచ్చు. దేనికోసమైతే మీరు ఇటీవల కాలంలో ఎటువంటి శ్రమ చేయలేదు. ఇది ఏదైనా పురాతన
కాలంలో ఎటువంటి శ్రమ చేయలేదో, ఇది ఏదైనా పురాతన ఆస్తి వివాదం కావచ్చు, అది అకస్మాత్తుగా మీ పరంగా పరిష్కారం కావచ్చు, మీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా పాత పెట్టుబడి, ఏదైనా బంగారం, ఏదైనా భూమి పత్రాలు మీకు అసలు తెలీదో అది అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. జ్యోతిష్య లెక్కలు చెప్తున్నాయి, అష్టమ భావం ఏదైతే ఆకస్మిక భావమో దానిపై శుభగ్రహాల దృష్టి పడుతుంది. దీని నేరు అర్థం ఏమిటంటే ఇప్పటి వరకు దాగి ఉన్న ధనం మీకు దక్కుతుంది అని. ఆలోచించండి, ఎక్కడైనా నిలిచిపోయిన ఒక పెద్ద ఫండ్ పాస్ అయ్యిందని, లేదా ప్రభుత్వం ఏదైనా పాలసీ వల్ల, లేదా ఏదైనా పాత రిఫండ్ డబ్బు నేరుగా మీ ఖాతాలోకి వచ్చిందని మీకు వార్త తెలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ గుప్త శుభవార్త మీ అప్పుల సమస్యను ఒక దెబ్బతో ముగించే శక్తి కలిగి ఉంటుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండి ఆ వ్యక్తి కనిపించకుండా పోయి ఉంటే 24 గంటల్లో అతను స్వయంగా తిరిగి వస్తాడు, లేదా అతను తిరిగి వస్తున్నాడనే సమాచారం మీకు అందుతుంది. ఈ సమయం ఒక అదృష్ట మలుపు లాంటిది ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీని అర్థం మీరు జోదం ఆడమని కాదు, బదులుగా అదృష్టం చెమట చిందించకుండానే మీకు దేనికైతే మీరు అర్హులో అది ఇవ్వగలదు అని. ఈ ధనం మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడమే కాకుండా మీకు అభద్రతను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. దీని లోటుని మీరు గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్నారు. రెండవ గుప్త శుభవార్త ఏమిటంటే ఇది కొంచెం భిన్నమైనది, కానీ దీని ప్రశాంతత ధనం కంటే ఎక్కువ. కుంభరాశి వారు చాలా నిష్కపటమైన వారు మరియు నిజాయితీ పరులు, కానీ లోకం తీరేమిటంటే నిటారుగా ఉన్న చెట్టునే మొదట నరుకుతారు. నాకు తెలుసు, మీ వెనుక చాలా చెప్పబడింది. మీ ముందు తీపిగా మాట్లాడి మీరు వెళ్లగానే మీపై కుట్రలు పన్నే వ్యక్తులు కొందరున్నారు. ఈ రహస్య శత్రువులు మిమ్మల్ని మానసికంగా విడిచేస్తున్నారు. ఏదో తప్పు జరుగుతుందని మీకు తెలుసు, కానీ మీరు ఏమీ చేయలేకపోతున్నారు. శ్వాస తీసుకోండి. ఈ రాబోయే 24 గంటల్లో రెండవ గుప్త శుభవార్త ఏమిటంటే మీరు ఏమి చేయకుండానే మీ వ్యతిరేకులు గుంపులో తమంటత తామే చీలికలు వస్తాయి. శనిదేవుడి చేతుల్లో ఉన్న ప్రకృతి న్యాయ చక్రం తిరుగుతుంది. మీ ప్రతిష్టను దెబ్బతీయాలని చూసిన వారు సొంత రహస్యాలే అందరి ముందు బయటపడతాయి. ఇది ఎలా జరుగుతుంది? దైవిక న్యాయ చక్రం. మీరు పోరాడాల్సిన అవసరం ఉండదు. పరిస్థితులు ఎలా మారుతున్నాయంటే మీరు కేవలం చూస్తూ ఉంటారు. మీ కార్యక్షేత్రంలో అంటే మీ ఆఫీసులో లేదా వ్యాపారంలో సాగుతున్న పాలిటిక్స్ ముగుస్తాయి. గుప్త శుభవార్త ఏమిటంటే మీకు ఏదైనా చాలా పెద్ద బాధ్యత లేదా పదవి దక్కబోతుంది మరియు ఈ నిర్ణయం మూసి ఉన్న గదుల్లో ఇప్పటికే తీసుకోబడుతుంది. బహుశా మీకు దీని ఆనవాళ్లు కూడా ఉండకపోవచ్చు, కానీ మీ బాస్ లేదా మీపై అధికారులు మీ పదోన్నతి గురించి చర్చిస్తున్నారు. ఏ గౌరవం కోసం, ఏ క్రెడిట్ కోసం అయితే మీరు తహతలాడుతున్నారో అది ఇప్పుడు మీకు దక్కుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వారు అకస్మాత్ వారి ప్రవర్తనలో మార్పు రావడం మీరు చూస్తారు. వారు మీ సలహాలు తీసుకుంటారు, మీకు ప్రాముఖ్యత ఇస్తారు. మీ గౌరవం తిరిగి రావడం మీ దెబ్బతిన్న ఆత్మగౌరవాన్ని అతికించే పని చేస్తుంది. ఈ విజయం కేవలం బయటి విజయం మాత్రమే కాదు, ఇది మీ మనసు విజయం. ఇప్పుడు మీరు అద్దంలో చూసుకొని మీతో మీరు చెప్పుకుంటారు, అవును సత్యం ఇబ్బంది పడవచ్చు కానీ ఓడిపోదు అని. మూడవ మరి అత్యంత కోమలమైన భావోద్వేగ పూరితమైన శుభవార్త. ఈ శుభవార్త మీ గుండె తంతులను తాగపోతుంది. మనసంతా మనుషులం మరియు మనకు ప్రేమ, ఆత్మీయత మరియు బంధాలు అవసరం ఉంటుంది. కుంభరాశి జాతకులారా, మీ మనసు చాలా సార్లు ముక్కలయ్యింది. పరాయి వాళ్ల నుండి కూడా ఊహించని ప్రవర్తనను మీరు సొంత వాళ్ల నుండి కూడా భరించారు. బంధాల్లో వచ్చిన నిశ్శబ్దాన్ని లేదా ఎడబాటు బాధను మీరు లోపల తాగుతూ ఉన్నారు. ఈ సమయం బంధాలకు సంజీవనిలా పనిచేస్తుంది. మూడవ గుప్త శుభవార్త ఏమిటంటే మీ మనసుకి చాలా దగ్గరగా ఉండి ఏదైనా అపార్థం వల్ల లేదా పరిస్థితుల వల్ల మీకు దూరమైన వ్యక్తి తిరిగి వచ్చే యోగాలు కనిపిస్తున్నాయి. ఈ తిరిగి రావడం ఏదో ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. ఇది మీ జీవిత భాగస్వామితో సంబంధాలతో కొత్త మాధుర్యం కావచ్చు, లేదా పాత స్నేహితుడి ఫోన్ కాల్ రావచ్చు, లేదా కుటుంబంలో సాగుతున్న ఏదైనా గొడవ ఏదైనా కోర్టు వరకు వెళ్లబోతుందో అది అకస్మాత్తుగా పరస్పర చర్చల్లో పరిష్కారం అవుతుంది. కానీ ఆగండి, ఈ గుప్త అనే దానికి ఇంకో అర్థం కూడా ఉంది. ఈ శుభవార్త ప్రేమ ప్రతిపాదన రూపంలో కూడా రావచ్చు. మీరు ఒంటరిగా ఉంటే, అవివాహితులైతే 24 గంటల వ్యవధిలో మీకు ఎవరైనా ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వ్యక్తి నుండి ప్రేమ, ఆప్యాయత లభించవచ్చు. ఎవరో ఉన్నారు, వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు, కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. గ్రహాల యోగం ఆ వ్యక్తికి తన భావాలను వ్యక్తపరచడానికి ధైర్యాన్ని ఇస్తుంది. మరియు నమ్మండి, ఈ బంధం ఆడంబరాల కోసం కాదు, ఆత్మకు సంబంధించింది. దీనితో పాటు సంతాన పక్షం నుండి కూడా ఒక గుప్త శుభవార్త రావచ్చు. దానిని మీ పిల్లలు మీకు సర్ప్రైజ్ గా ఇవ్వాలని అనుకుంటున్నారు. అది వారి ఏదైనా విజయం, ఏదైనా ఉద్యోగం లేదా ఏదైనా మంచి వార్త కావచ్చు. దాన్ని ఈ సమయంలో మీకు చెప్పిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచాలని అనుకుంటున్నారు. మీ ఇంటి వాతావరణం ఏదైనా ఉత్సవంలా ఉంటుంది. ఆందోళన వల్ల దూరమైన మీ నిద్ర తిరిగి వస్తుంది. ఒక వింత శాంతి, ఒక దైవిక సుఖాన్ని మీరు అనుభవిస్తారు. దాన్ని మాటల్లో వివరించలేము. కాబట్టి కుంభరాశి స్నేహితులారా, ఈ సమయం ఎంత విశేషమైనదో మీరు చూస్తున్నారా? ఒకవైపు
వైపు ధనవర్షం, రెండో వైపు శత్రువుల నాశనం మరియు గౌరవ ప్రాప్తి మరియు మూడవ వైపు బంధాల మెరుగుదల. ఇది త్రిగహి సంతోషాల సంయోగం. ఇదంతా గొప్ప రహస్యం. దీని అర్థం ఏమిటంటే మీరు దీని గురించి చాటింపు వేయకూడదు. ఈ సంతోషాలు వచ్చినప్పుడు వాటిని వినమ్రతో స్వీకరించండి. అల్లరి చేయడం వల్ల శక్తి చెదిరిపోతుంది మరియు మౌనంగా ఉండడం వల్ల సేకరింపబడుతుంది. శనిదేవుడు మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు. అందుకే ఈ మంచి వార్తలు అందినప్పుడు మొదట దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. మరి మీ సంతోషాలను మీ పిడికిల్లో బంధించి ఉంచండి, ఎవరి దృష్టి పడకుండా. కానీ స్నేహితులారా, భవిష్యవాణి కేవలం వినడానికి మాత్రమే కాదు, కర్మ చేయడానికి కూడా ఉంటుంది. గ్రహాలు తమ పని చేస్తాయి, అవి గమ్యానికి చేర్చే దారిని నిర్మిస్తాయి. కానీ ఆ మార్గంలో నడవలసింది మీరే. మీ ఆత్మవిశ్వాసాన్ని దగబగలాడనివ్వకండి. రాబోయే సూర్యోదయాన్ని ఒక విజేతలాగా, ఒక రాజులా స్వాగతం పలకండి. నాకెందుకు మంచి జరుగుతుంది అని కాకుండా, నాకు మంచి ఎందుకు జరగదు, నేను కూడా పోరాడాను కదా, నేను కూడా మంచి చేశాను కదా అని ఆలోచించండి. ఇప్పుడు ఆ ప్రత్యేక ఘట్టం సమయం వచ్చింది. దీని గురించి నేను మొదట్లో వాగ్దానం చేశాను. ఒక అలాంటి ఆచూకు పరిహారం, ఒక అలాంటి కర్మకాండ ఏదైతే ఈ సమయం యొక్క శుభత్వాన్ని 100 రెట్లు పెంచుతుందో మరియు ఈ 3 గొప్ప శుభవార్తలకు మీ ఇంటి చిరునామా చెబుతుందో. ఈ పరిహారం చాలా సరళమైనది కానీ అత్యంత శక్తివంతమైనది. ఈ సమయం శివుడు మరియు చంద్రుడితో ముడిపడి ఉన్నందున జాగ్రత్తగా వినండి. మరి స్నేహితులారా, మీ జాతకంలో గ్రహ దోషాలు తొలగించి శివుడి అనుగ్రహాన్ని పొందే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. శనిదేవుడు శివుడి పరమ భక్తుడు మరియు శిష్యుడు. అందుకే శివరాత్రి పర్వదినాన లేదా సోమవారం నాడు మీరు చేసే ఈ పరిహారం మీ జీవితంలోని అడ్డంకులను తొలగించి మీకు లభించబోయే ఆ 3 శుభవార్తలను త్వరగా మీ చెంతకు చేరుస్తుంది. మొదటిగా, పరిహారానికి ముందు మీ శరీరం మరియు మనసు సాత్విక శక్తితో నిండాలి. ఇందుకోసం మీరు స్నానం చేసి నీటిలో కేవలం 1 చెంచా పచ్చి పాలను కలపండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం పాలు చంద్రుడికి మరియు శివుడికి ప్రీతిపాత్రమైనవి. పచ్చి పాలతో కలిసిన నీటితో స్నానం చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి మీ శరీరం దైవిక శక్తి గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత ముదురు రంగు దుస్తులు కాకుండా తెలుపు లేదా లేత రంగు బట్టలు ధరించడం వల్ల మీలో ప్రశాంతత పెరుగుతుంది. మీ ఇంటి పూజా గదిలో లేదా సమీపంలోని శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయడం ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఒక రాగి లేదా వెండి లోటాలో శుద్ధమైన జలాన్ని తీసుకోండి. అందులో ఈ 3 వస్తువులను తప్పనిసరిగా చేర్చండి. మొదటిగా అక్షింతలు. ఇవి మీ జీవితంలో సంపూర్ణత్వాన్ని మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తాయి. రెండోది శ్వేత చందనం లేదా తెల్లని పూలు. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు చంద్రుడి దోషాలను హరిస్తుంది. మూడవది బిల్వపత్రం లేదా విభూది. బిల్వపత్రం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇది మీ 3 జన్మల పాపాలు తొలగిస్తుందని శాస్త్రం చెప్తుంది. ఈ నీటిని శివలింగంపై నెమ్మదిగా ధారగా పోస్తూ మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 21 సార్లు జపించండి. ఈ సమయంలో మీ కోరికలను, మీకు కలగబోయే శుభవార్తలను మనసులో తలుచుకోండి. కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నట్లయితే ఈ పరిహారం మీకు ఒక కవచంలా పనిచేస్తుంది. సాయంత్రం వేళ ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి శివలింగం ముందు లేదా ఇంటి పూజా గదిలో దీపం వెలిగించండి. నువ్వుల నూనె శనిదేవుడికి ప్రీతిపాత్రమైనది. ఇలా చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడై మీ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిస్తాడు. పూజ ముగిసిన తర్వాత ఏదైనా తెల్లని వస్తువును పేదవారికి లేదా అర్చకులకు దానం చేయండి. సోమవారం నాడు తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల మీ జాతకంలో చంద్రుడు బలపడతాడు. తద్వారా మీ నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. అది మీ దురదృష్టాన్ని వీడ్కోలు పలికి అదృష్టాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లుగా అవుతుంది. ఈ 24 గంటల పరిహార కాలంలో మీరు పాటించవలసిన అతిపెద్ద నియమం మౌనం. అనవసరపు వాదోపవాదాలకు దిగకండి. ఎవరినైనా మిమ్మల్ని రెచ్చగొట్టిన చిరునవ్వుతో ఆ ప్రదేశం నుండి తప్పుకోండి. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక శక్తి. ఆ శక్తిని తిట్టడానికి లేదా వాదించడానికి వృధా చేయకుండా దైవ స్మరణకు ఉపయోగించండి. మీరు ఎంత మౌనంగా ఉంటే మీ అంతర్గత శక్తి అంత పెరుగుతుంది. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో మరియు భక్తితో ఆచరించండి. బ్రహ్మాండం యొక్క శక్తులు మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ చిన్న క్రియలు మీ జీవితంలో ఊహించని పెద్ద మార్పులను తీసుకొస్తాయి. మరియు స్నేహితులారా, కుంభరాశి వారికి ఈ రోజున వృత్తిపరంగా కూడా అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన మార్పులు సంభవిస్తాయి. మీ రాశి అధిపతి శనిదేవుడు మీ రాశిలోనే సంచరిస్తూ ఉండడం వల్ల మీ పని పట్ల మీకు అంకితభావం పెరుగుతుంది. ఆఫీసులో మీరు గతంలో చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమయ్యింది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక రకమైన పరిణితి కనిపిస్తుంది. ఇది మీపై అధికారులను ఆకట్టుకుంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తుంటే ఈ రోజు మీకు ఒక గొప్ప అవకాశం లేదా ఇంటర్వ్యూ కాల్ వచ్చే సూచనలు ఉన్నాయి. మీ పని ప్రదేశంలో మీ మాట నిలబడ
బలపడుతుంది మరియు సహోద్యోగులు మీ సలహాల కోసం ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా సాంకేతిక రంగం, పరిశోధన మరియు ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి ఈ రోజు అద్భుతమైన వృద్ధి కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి వారికి 24 గంటలు ఒక అదృశ్య మలుపుగా మారుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పాత బాకీలు లేదా వివాదంలో ఉన్న డబ్బు అకస్మాత్తుగా వసూలు కావడం, ఈ రోజు వ్యాపారం చేసే వారికి భారీ లాభాలు చేకూరే అవకాశం ఉంది. మీరు చేసే వ్యాపారంలో ఒప్పందాల్లో ఈ రోజు పారదర్శకత ఉంటుంది. దీని వల్ల భవిష్యత్తులో మీకు మంచి పేరు వస్తుంది. విదేశీ వ్యాపార సంబంధాలు కలిగిన వారికి కొత్త ఆర్డర్లు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. మీ భాగస్వాములతో ఉన్న భేదాలు తొలగి పరస్పర అవగాహనతో వ్యాపారం ముందుకు సాగుతుంది. ఈ రోజున గృహంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి దైవ ప్రార్థనలో పాల్గొనడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు రక్షా కవచంలో పనిచేస్తాయి. ముఖ్యంగా తల్లిగారి వైపు నుండి ఏదైనా ఆస్తి లేదా ఆర్థిక సాయం అందే అవకాశం ఉంది. పిల్లల చదువు లేదా వారి కెరియర్ గురించి మీరు పడుతున్న ఆందోళనలు ఈ రోజు తొలగిపోతాయి. ఇంటికి బంధుమిత్రుల రాక వల్ల సందడి నెలకొంటుంది. మీ తోబుట్టులతో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు ఈ రోజు పూర్తిగా సమసిపోతాయి. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ నిర్ణయాలను అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. భార్యాభర్తల మధ్య ఈ రోజు ఒక కొత్త రకమైన అనురాగం మరియు సన్నిహిత్యం పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా మీ మధ్య ఉన్న మానసిక దూరం ఈ రోజు పూర్తిగా తొలగిపోతుంది. ఒకరి భావాలను మరొకరు గౌరవించుకుంటూ మధురమైన క్షణాలను గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటారు. ఇది మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామితో కలిసి ఏదైనా తీర్థయాత్ర లేదా దేవాలయ సందర్శన చేయడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీ ప్రేమను ఇంట్లో పెద్దలకు చెప్పడానికి లేదా పెళ్లి గురించి చర్చించడానికి ఇది సరైన సమయం. మీ మనసులోని మాటను ధైర్యంగా చెప్పండి. శివుడి అనుగ్రహంతో మీ ప్రేమ బంధం విజయవంతమవుతుంది. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత మరియు మేధస్సు అద్భుతంగా పనిచేస్తాయి. కఠినమైన సబ్జెక్టులకు కూడా ఈ రోజు చాలా సులభంగా అర్థం చేసుకునే శక్తి మీకు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ రోజు ఒక శుభవార్త అందవచ్చు. మీ శ్రమకు తగ్గ ఫలితం లభించడంతో పాటు భవిష్యత్తు ప్రణాళిక పట్ల మీకు ఒక స్పష్టత వస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఆటంకాలు తొలగిపోయి మార్గం సుముఖమవుతుంది. ఉపాధ్యాయుల నుండి మీకు ప్రత్యేకమైన ప్రశంసలు మరియు మార్గదర్శకత్వం లభిస్తాయి. ఈ రోజు మీరు చదివిన విషయాలు మీకు చాలా కాలం గుర్తుండిపోతాయి. సమయాన్ని వృధా చేయకుండా క్రమశిక్షణతో చదువుకు ప్రాధాన్యత ఇవ్వండి. విజయం మీదే అవుతుంది. ఆరోగ్యపరంగా కుంభరాశి వారి రోజు చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటారు. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే మీరు వాయుతత్వ రాశి కాబట్టి గ్యాస్ట్రిక్ లేదా వాతం సంబంధిత చిన్నపాటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి. మొత్తం మీద ఈ రోజు మీ ఆరోగ్యం మీకు పూర్తి సహకారాన్ని అందిస్తుంది. ఈ రోజు మీ జీవనశైలి చాలా సాత్వికంగా మరియు క్రమశిక్షణతో కూడి ఉంటుంది. రోజున మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. చంద్రుడి ప్రభావం వల్ల మీరు ఈ రోజు మానసిక శాంతిని అనుభవిస్తారు. మీ దినచర్యలో భాగంగా దైవనామ స్మరణకు మరియు ధ్యానానికి సమయం కేటాయించండి. తెలుపు లేదా నీల రంగు దుస్తులు ధరించడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది. గొడవలకు దూరంగా ఉంటూ మౌనంగా మీ పని మీరు చేసుకోవడం వల్ల ఈ రోజు మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రోజు కుంభరాశి వారికి అదృష్టం పూర్తిగా తోడుగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలగడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ముఖ్యంగా పురాతన ఆస్తులు లేదా షేర్ మార్కెట్ ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు ఎప్పుడో చేసిన సహాయం ఈ రోజు మీకు ఏదో ఒక రూపంలో ప్రతిఫలాన్ని ఇస్తుంది. అయితే నష్టాల పరంగా చూస్తే తొందరపాటు నిర్ణయాలు మరియు అనవసరపు ఖర్చుల వల్ల కొంత ఇబ్బంది కలగవచ్చు. ఎవరికైనా షూరిటీలు ఉండడం లేదా తెలియని వారికి అప్పులు ఇవ్వడం వంటివి చేయకండి. మీ సొంత నిర్ణయాలపై నమ్మకం ఉంచండి మరియు ఇతరుల ప్రలోభాలకు లోను కాకండి. మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ రోజు పేదలకు తెల్లని వస్తువులను దానం చేయడం చాలా ఉత్తమమైన మార్గం. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక గొప్ప మలుపు. లాభాలను స్వీకరించండి. నష్టాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి శనిదేవుడు శివుడి రక్షణలో ఉన్నాడు. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.